పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మరొక ఆదివారం నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తితో మేము వచ్చాం తండ్రి. ఇదిగోండి తండ్రి, జ్ఞానం నేర్చుకుని అవసరమైన సమయోచితమైన ఆలోచనని అర్థం చేసుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనం బైబిల్ అనేది ఒక ఆషామాషి పుస్తకం కాదు, కానీ ఇది నిజంగా దైవ గ్రంథం అని చెప్పే ప్రయత్నంలో అనేకమైన విషయాలు చెప్పుకున్నాం. ముఖ్యంగా ఇది దేవుడే రాసిచ్చాడు అని ఆయన గ్రంథంలో ఆయనే చెప్పుకున్నట్టుగా, ఆయనే ముద్రించి ఇదిగో ఇది నా వలన కలిగింది అని చెప్పినట్టుగా చూసాం. తర్వాత దీన్ని ఎవరో రాయటం కాదు, ప్రత్యక్ష సాక్షులే రాశారు. ఎవరైతే ఆయా సంఘటనల్ని చూశారో ఆయా కాలాల్లో ఇంచుమించుగా 1600 సంవత్సరాలు టైం పట్టింది దీనికి రాయడానికి. కానీ ఎవరు రాశారంటే ఎవరో విని ఎవరో ఎక్కడో జరిగింది ఎవరో రాయటం కాదు, కానీ ఆయా సందర్భాల్లో జరుగుతున్నప్పుడు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త నిబంధన అంతా ఎవరు రాశారు? అపోస్తులు, వారితో పాటు ఉన్న వాళ్ళే ఎక్కువగా రాసిన పుస్తకాలన్నీ. అలాగే యేసుక్రీస్తు సహోదరులు, వీళ్ళు కూడా ఎవరు? యేసుతో పాటు ఉన్న వాళ్ళే. సో అంటే ఎవరో రాయలేదు. అంటే కొన్ని పుస్తకాలు ఎలా ఉంటాయంటే 4 లక్షల సంవత్సరాల కింద చరిత్ర జరిగింది, దాన్ని ఇప్పుడు రాస్తారు చాలా మంది. కొన్ని అలా ఉంటాయి. కానీ బైబిల్ అనేది అలా రాయబడలేదు. కానీ బైబిల్ ఎలా రాయబడిందంటే ప్రత్యక్ష సాక్షులే రాసినట్టుగా మనకు అర్థమైంది. తర్వాత దీనికి అసలు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చూస్తే ఇది చరిత్ర పుస్తకం మాత్రమే కాదు, కానీ దీనికి చారిత్రాత్మక కూడా ఉంది. అంటే ఏవైతే చెప్పారో అవి చరిత్రలో ఖచ్చితంగా నిబద్ధత కలిగిన విషయాలే అని కూడా మనం చూసాం. తర్వాత దీనికి పురావస్తు సంబంధమైన ఆధారాలు కూడా చూసాం. మనకి ఏవైతే ఇన్ఫర్మేషన్ మన బైబిల్లో ఉన్నాయో అవి బయట ఉన్న మనకి ప్లేసెస్తో కానీ లేకపోతే ఆయా ప్రదేశాల్లో సంఘటనలతో మ్యాచ్ అయినట్టుగా కూడా దొరికిన శిలాఫలకాలను బట్టి లేకపోతే దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఏం ప్రూవ్ చేయొచ్చు అంటే ఇది పురావస్తు సంబంధమైన ఆధారాలు కూడా దీనికి ఉన్నాయి. అలాగే ప్లేసెస్ గురించి చెప్పబడిన దేశాలను గురించి అవన్నీ కూడా ప్రస్తుతానికి ఉండబట్టి మనం ఏమనుకోవచ్చు అంటే ఖగోళ సంబంధమైన ఆధారాలు కూడా ఉన్నాయని మనం అనుకున్నాం. తర్వాత ఇది సైన్స్ పరంగా కూడా ఈ పుస్తకం నిలుస్తుందా, లేకపోతే సైన్స్ ని ముందు పెట్టినప్పుడు ఇది ఓడిపోతుందా అనే విషయంలో మనం ఉన్నాం. మనం ముఖ్యంగా ఒక కామన్ సెన్స్ తో మనం ఆలోచించినప్పుడు మనకి ఏమర్థమైందంటే అసలు దేవుని పని, దేవుని మాట విభేదించుకునే అవకాశమే లేదు. అంటే ఏదైతే ప్రకృతి ధర్మం వల్ల ఏవైతే ఉన్నావో అవి ఎవరు చేశారు? అవి దేవుడే చేశాడు. ఇప్పుడు చెట్టు నుంచి పండు కింద పడాలి, దాన్ని సైంటిస్టులు గ్రావిటేషన్ అన్నారు. కానీ ఇప్పుడు అది పెట్టింది ఎవరు? ఆ చెట్లు ఇప్పుడు ఒక ఫలం అంటే ఒక చెట్టులోంచి ఫ్రూట్ కింద పడాలంటే అది పెట్టింది ఎవరు? దేవుడే కదా. అంటే దేవుని మాట, దేవుని పని విభేదించమని మనం ఆలోచించాం. ఇకపోతే లాస్ట్ ఆదివారం ముఖ్యంగా మనం చూసిన విషయం ఏంటంటే సైంటిఫిక్ గా దేవుడు ఉన్నాడని ఎలా చెప్పొచ్చు? సైంటిఫిక్ థియరమ్స్ యూజ్ చేసే సైంటిఫిక్ లో ఉన్న ఆ సిద్ధాంతాలను బేస్ చేసుకునే ఎలా చెప్పొచ్చు అనే విషయాన్ని మనం చూసాం. తర్వాత లెక్క ప్రకారం ఈ లాస్ట్ ఆదివారం అనుకున్నట్టుగా ఈ ఆదివారం మనం ఏమనుకున్నామంటే మనిషి కోతి నుంచి వచ్చాడు అని సైన్స్ లో కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి దీనికి ఉన్న సారూప్యత ఎంత, దీనికి ఉన్న నిబద్ధత ఎంత, ఇది ఎంతవరకు కరెక్ట్? మరి బైబిల్ ఏమో ఒక రకంగా చెప్తుంది, సైన్స్ ఏమో ఒక రకంగా చెప్తుంది. ఇక్కడ బైబిల్ కి సైన్స్ కి ఉన్న క్లాష్ ఏంటి అనే విషయం మనం అనుకున్నాం. కానీ ఈ ఆదివారం కాదు, కానీ వచ్చే ఆదివారం ఈ విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. ఇంకా దీనిలో ఎందుకనంటే దీనిలో మనకి తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కోతి నుండి రాలేదని చెప్పడానికి కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ అసలు రూపాంతరమే జరగట్లేదు అని చెబితే నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే కోవిడ్ లో ఎన్ని వేవ్స్ వచ్చాయి? 2 వేవ్స్ వచ్చాయి. వచ్చింది కానీ అంతగా ప్రభావం చూపలేదు. ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి ఏమైంది? తగ్గిపోయింది. కానీ మళ్ళీ ఎందుకు వచ్చింది? వేవ్ కింద ఎందుకు వచ్చింది? అదేమైంది? ఆ క్రిమి ఏమై మళ్ళీ వచ్చింది, డెవలప్ అయ్యి రూపాంతరం చెంది వచ్చింది. అంటే రూపాంతరం అనేది ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పేవి ఏంటంటే మనిషి కోతి నుంచి రూపాంతరం చెందిన అని అంటున్నారు కదా. మరి ఇక్కడ కూడా మనకి కొంచెం ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి కదా. ఈ జెనెటిక్స్ పరంగా కూడా మనం ఆలోచించి ఆ విషయాన్ని కూడా కూలంకషంగా మనం అర్థం చేసుకుని మొత్తం కలిపి చెప్తే బాగుంటుందని ఈ వారం కాకుండా మనం దాన్ని వచ్చే వారం మనిషి
కోతి నుంచి రాలేదు. ఒక నేను విన్న ప్రసంగంలో ఒక మంచి విషయాన్ని చెప్పారు. వచ్చే ఆదివారానికి మీరు దీని గురించి ఆలోచించుకుని రావాలని నేను అనుకుంటున్నా. అదేంటంటే మనిషి కోతి నుంచి రాలేదు. నేను ఒక విషయం చెప్తాను, దీన్ని మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో మామూలుగా ఆలోచించండి. సీతాకోక చిలుక దేని నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఒక దాని నుంచి ఇంకోటి వచ్చినప్పుడు దీని నుంచి రావడం కుదరదా? కోతి నుండి మనిషి రావడం కుదరదా? కుదరదు. ఎందుకంటే అవును, ఇక్కడ సైన్స్ టీచర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి సరే మీరు ఆలోచించండి ఒకసారి. ఎందుకని ఉండదు, ఎందుకని జరగట్లేదు అనేవి మీరు ఆలోచించండి. వచ్చే వారంలో దీని గురించి కూలంకషంగా కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. సరే, ఇప్పుడైతే ఈ రోజైతే మనం బైబిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బైబిల్ అసలు ఎలా వచ్చింది అంటే పేతురు గారు కొన్ని పత్రికలు రాశారు, పౌలు గారు కొన్ని పత్రికలు రాశారు. కానీ మనకున్న పుస్తకంలో రెండు కలిపి వచ్చినాయి. ఎలా వచ్చినాయి? ఇవి ఎవరు జత చేశారు? ఇకపోతే మన బైబిల్ కి క్యాథలిక్ బైబిల్స్ కి ఎందుకు డిఫరెంట్ గా ఉన్నాయి? వాళ్ళు ఏ పుస్తకాలని ఎక్స్ట్రాగా ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు పెట్టిన మనం ఎందుకు తిరస్కరించాం? ఈ విషయం ఈరోజు ఆలోచిద్దాం. ముఖ్యంగా బైబిల్ చరిత్ర లేదా బైబిల్ ఒక పుస్తకంగా ఎలా వచ్చింది అనేది మనం ఆలోచిద్దాం. ఈ బైబిల్ ఒక పుస్తకాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ విధానంలో రెండు పుస్తకాలు ఉన్నాయి మనకి, పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన యేసుక్రీస్తు వచ్చే టయానికి ఆల్రెడీ ఒక పుస్తకంగా, ఒక సమకూర్చబడిన ఒక ధర్మశాస్త్రంగా ఉంది. యేసుక్రీస్తు వారు కూడా దాన్ని ఆమోదించినట్టుగా మనకి వచనాలు ఉంటాయి. సో ముందుగా పాత నిబంధన చూసి తర్వాత కొత్త నిబంధన దగ్గరికి వద్దాం. సో వీళ్ళు కానీ కొత్త నిబంధన రాసిన వ్యక్తులు కానీ వీళ్ళు ఎలాగంటే కాలానుగుణంగా ఏవైతే ధర్మశాస్త్రాలు వస్తున్నాయో, అంటే లైక్ మోషే గారు రాశారు, తర్వాత ప్రవక్తలు రాశారు, ఇవన్నీ యాడప్ అవ్వుకుంటూ ఈ చివరికి ఎలా వచ్చిందంటే ఒక పాత నిబంధన మొత్తం అంతా సమకూర్చబడి ఒక పుస్తకంగా వచ్చింది. ఇదంతా ఎవరు సమకూర్చారంటే అప్పట్లో యూదులకు ఉండే ఒక ఆచారం ఏంటంటే ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదివి వినిపించాలన్నమాట బయట బహిరంగ. ఇప్పుడు మనం ఎలా వాక్యాన్ని చెప్పుకుంటున్నాము, అప్పుడు యూదులకున్న చరిత్ర కూడా ఏంటంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ పుస్తకాలు మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలు ఇచ్చిన ప్రవచనాల్ని వీళ్ళు చెప్పుకోవాలి, వీళ్ళు మాట్లాడుకోవాలి. ఈ విషయాల్ని ప్రవచనాలుగా చెబుతూ ఉండాలి ఎప్పుడు జనసమూహం ఉన్నప్పుడు. ఇంకా అలా కాకుండా కొన్ని ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి యూదులకి. ఆ యూదుల ఫెస్టివల్స్ లో ఏం చేయాలి? ఈ ప్రవచన గ్రంథాలను చదవాలి, ధర్మశాస్త్రాన్ని చదవాలి. అలాగే ఈ ధర్మశాస్త్రాన్ని మీరు మిస్ అయిపోకుండా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఏదైతే మందసం ఉందో, నిబంధన మందసం ఉందో, దాని పక్కన ధర్మశాస్త్రాన్ని పెట్టాలని కూడా దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. సరే, ఇప్పుడు నార్మల్ గా మనం ఆలోచిద్దాం ఇది ఎలా వచ్చిందంటే, ముఖ్యంగా ఒక టైం లైన్ గా మనం ఆలోచిస్తే, ఈ పాత నిబంధనలో మనకి ఎన్ని పుస్తకాలు ఉంటాయండి? 39 పుస్తకాలు ఉంటాయి. కానీ యూదులు పాత నిబంధనలో ఇవి ఇంచుమించుగా 24 పుస్తకాలు ఉంటాయి. ఇవి చివరిలో చెప్తాను, మనకి దానికి ఏ వ్యత్యాసము లేదు. పుస్తకాలు మాత్రం మన క్రైస్తవ పాత నిబంధన కొత్త నిబంధన కలిపిన రాస్తున్న సమకూర్చుతున్నప్పుడు కొన్నింటిని విభాగించడం జరిగింది. లైక్ సమూయేలు మొదటి గ్రంథము, రెండో గ్రంథం. యూదుల్లో ఏముంటుందంటే సమూయేలు గ్రంథమే ఉంటుంది. కానీ ఇక్కడ మన దగ్గరికి వచ్చేటప్పటికి చదువుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఏం చేస్తారంటే సమూయేలు మొదటి గ్రంథము, రెండో గ్రంథం, అలాగే రాజులు మొదటి గ్రంథము, రెండో గ్రంథము, అలాగే ఇంకా పోతే దినవృత్తాంతం మొదటి గ్రంథము, రెండో గ్రంథం, ఇలా ఉంది. అలాగే చిన్న ప్రవక్తలవి మనకి ప్రతిదీ సపరేట్ గా రాశారు. కానీ యూదుల గ్రంథంలో ఎలా ఉంటుందంటే ఇవన్నీ కలిపి ఒకదాని తర్వాత ఎడ్జసెంట్ గా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ కలిపి ఇంచుమించుగా ఒక 12 చిన్న ప్రవక్తల పుస్తకాలను అన్ని కలిపి వాళ్ళు ఒక పుస్తకంగా పరిగణించడం జరిగింది. ఇక్కడ విభజించడంలో పేరుల్లో వ్యత్యాసం ఉంది, కానీ భావంలో కానీ వచనంలో కానీ ఎక్కడా కూడా రెఫరెన్స్ మనకి ఏది డిఫరెంట్ కనిపించదు. ఇప్పుడు యూదులు ఏదైతే గ్రంథాన్ని వాడుతున్నారో అదే గ్రంథం మన పాత నిబంధన. మనం ఏదైతే పాత నిబంధన వాడుతున్నామో సేమ్ అదే యూదులు వాడుతున్న గ్రంథం. యూదులకి కొత్త నిబంధన ఉండదు కాబట్టి వాళ్ళు ఇంకా మెస్ అయ్యి వస్తారని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఈ పాత నిబంధన వాళ్ళు ధర్మశాస్త్రానికి ఉంటారనమాట. సో ఇది ఎలా వచ్చిందంటే సుమారు ఒక 1500 సంవత్సరాల్లో అంతకంటే ముందు టైంలో ధర్మశాస్త్రంతో, అంతకుముందే యోబు గ్రంథం ఉంది, తర్వాత ధర్మశాస్త్రం రాయడం స్టార్ట్ అయింది. ఇది మోషే గారితో ఏమైంది, ఈ ధర్మశాస్త్రాన్ని ప్రతి వాళ్ళు చదవడం అనేది స్టార్ట్ చేశారు.
ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు వాక్యాన్ని మోషే గారితో ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఇదిగో ఏవైతే మాటలు చెప్తున్నారో ఈ మాటలు యూదులకున్న ఫిలాసఫీ ఏంటంటే ఇవి మనం చదువుకోవాలి, ఇవి మనం పిల్లలకి నేర్పించాలి. ఇవి నేర్పించడం కాదు, ప్రతిసారి మనం ఎక్కడ గ్యాదరింగ్ జరిగినా వీటిని చదవాలి, ఈ ప్రవచన గ్రంథాలు చదవాలి, ధర్మశాస్త్రాన్ని విప్పి చదివి వినిపించాలి. కానీ బైబిల్లోనే చాలా సందర్భాల్లో దేవుడు ఏం చెప్పాడంటే వీళ్ళు విన్నా కూడా దీని ప్రకారంగా ప్రవర్తించలేదు, దీని మీద లక్ష్యం ఉంచలేదు. ఇంకా బైబిల్లో రాయబడిన చాలా విషయాలు ఎలా ఉంటాయంటే నేను పెందల కడినే లేచి ప్రవక్తలను పంపించాను, అయినప్పటికీ వీళ్ళు ఎవరు నా మాట వినలేదు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో రాయించుకుంటూ వస్తున్నాడు, దాన్ని వీళ్ళు సమకూర్చుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎలాగంటే వాళ్ళు చదువుతున్నారంటే దాని అర్థం ఏంటి? ప్రవక్తల గ్రంథాలు చదువుతున్నారంటే ఏంటి? ధర్మశాస్త్రం వచ్చింది, తర్వాత ప్రవక్తల గ్రంథాలు వచ్చినాయి. ఇవి ఏం చేస్తున్నారు? సమకూర్చుతున్నారు. అంటే ఫస్ట్ ఒక పుస్తకం వచ్చిందండి, ఏంటి? మోషే గారు రాసిన 5 పుస్తకాలు వచ్చాయి. తర్వాత ప్రవక్తలు రాసిన పుస్తకాలని దీంతో కలిపి చదువుతున్నారు. తర్వాత ఇంకా ఇంకా అలా రాస్తూ ఉన్న కొద్దీ ఇవేమవుతున్నాయి అంటే ఎక్కువ మొత్తం అంతా ఒక సమకూర్చబడడం జరుగుతుంది. ఇలా సమకూర్చబడినవి చదువుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే ఒకసారి మనం ఆలోచించగలిగితే మోషే రాసిన మొదటి 5 పుస్తకాలు మనకు కనిపిస్తాయి. తర్వాత 2వ దినవృత్తాంతంలో ఏమని రాయబడి ఉంటుందంటే 25వ అధ్యాయం 4వ వచనంలో మోషే యొక్క ధర్మశాస్త్రం తీయకర్లేదులేండి, మోషే యొక్క ధర్మశాస్త్రం గురించి రాయబడి ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? క్యుములేటివ్ అవుతుంది అనమాట. అంటే మోషే యొక్క ధర్మశాస్త్రము ఇప్పుడు మనకి ఈ దినవృత్తాంతాల గ్రంథం కూడా, అలాగే రాజుల్లో కూడా మోషే యొక్క గ్రంథం గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అంటే ఇది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతూ పోతుందనే మనకు అర్థమవుతుంది. సరే, అలాగే హోషేయ గ్రంథంలో ఏముంటుందంటే ముందుగా నేను పంపిన ప్రవక్తలతో మీతో మాట్లాడిచ్చించాను అని ఆ మాట కూడా రాయబడి ఉంటుంది. అంటే ప్రవక్తల మాటలను దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది నా మాటలు, దేవుని మాటలని దేవుడే హోషేయ గ్రంథంలో రాయబడటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, తర్వాత ప్రవక్తల గ్రంథాలను కూడా దేవుడు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అది నా మాటే అని హోషేయ గ్రంథంలో కూడా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక్కసారి మచ్చుకు ఒక రెఫరెన్స్ చూద్దాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. పన్నెండు 10. అప్పటికి ఆల్రెడీ కొన్ని గ్రంథాలని, ప్రవక్తల గ్రంథాలని ఆల్రెడీ అప్పటికే హోషేయ అంటే అప్పటికే ఆల్రెడీ చాలా మంది రాశారు. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, అవే మనకి ప్రవక్తల గ్రంథాలుగా మనకు ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవుని మాట ఏంటి? ఈ ప్రవక్తల గ్రంథాలు. అంతకుముందు దేవుడు తన మాట చేత మోషే ద్వారా పంచకాండాలు రాయించారు. ఇక్కడే ఆయన మాట అన్నట్టుగా ప్రవక్తల గ్రంథాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇలా రాసుకుంటూ అలాగే టైం లైన్స్ కూడా చెప్పాల్సి వస్తే 1500 సంవత్సరాల టైంలో మనకి మోషే గారి గ్రంథం, అంటే 1500 అంటే బీసీ 1500. దాని మీనింగ్ ఏంటి? బిఫోర్ క్రైస్ట్. అంటే ఈ యొక్క 2000 సంవత్సరాలు, అయ్యో 1500 అంటే 3000 సంవత్సరాల క్రితం, 3500 సంవత్సరాల క్రితం మోషే గారు రాసిన పుస్తకం 5 పుస్తకాలు మనకు కనిపిస్తాయి. తర్వాత ఇంచుమించుగా ఒక 500-600 సంవత్సరాల తర్వాత మనకి దినవృత్తాంతాల గ్రంథం రాసినట్టుగా మనకి ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ గ్రంథంలో ధర్మశాస్త్రం గురించి, అంటే ధర్మశాస్త్రం ఏమైందని ఇప్పుడు అంటే ఒక 600 సంవత్సరాల తర్వాత రాయబడిన గ్రంథంలో ధర్మశాస్త్రం గురించి ఆనవాళ్ళు ఉందంటే ధర్మశాస్త్రంలో వచ్చిందనే రాలేదనా? అంటే అప్పటి వరకు ధర్మశాస్త్రం ఏం చేయబడింది? భద్రపరచబడింది. దాన్ని వాళ్ళు చదువుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంతే కదండి. 600 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ధర్మశాస్త్రాన్ని కోట్ చేశారు అంటే అది ఒక 100 సంవత్సరాల తర్వాత మరుగైపోయింది, ఆ పుస్తకం మనం ఎక్కడుందో తెలియదు, అలాంటి సందర్భంలో లేదు. కానీ వీళ్ళు ఈయన వాడుతున్నారు, డైరెక్ట్ గా మోషే గ్రంథంలో మీరు చదివారు కదా అని అంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా 500 సంవత్సరాలు అలా పాస్ ఆన్ అయికుంటూ వచ్చిందని మనకు అర్థమవుతుంది. అలాగే 700 సంవత్సరాలు అంటే బీసీ 760 సంవత్సరాల్లో హోషేయ గ్రంథం రాయబడినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. అక్కడ కూడా మనకి ఏమొచ్చింది? ప్రవక్తల గ్రంథాల గురించి రాయబడింది. అలాగే ఇర్మియా గ్రంథం, దానియేలు గ్రంథాల్లో, హెజ్కియా గ్రంథాల్లో, అలాగే కొన్ని గ్రంథాల్లో ఈ రెఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఈ రెఫరెన్సెస్ ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ధర్మశాస్త్రం, మోషే యొక్క ధర్మశాస్త్రం గురించి, ప్రవక్తల గురించి చెప్పిన మాటల గురించి వాళ్ళు రాయబడి ఉన్నాయి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఎందుకని దీన్ని నొక్కి చెప్తున్నానంటే ఇదిగో ఒక 500 సంవత్సరాల తర్వాత ముందుకు వచ్చారు. అలాగే ఈ హెజ్కియా గ్రంథం 500 సంవత్సరాల పూర్వం రాయబడింది. అంటే బీసీ 500 సంవత్సరాల పూర్వం రాయబడింది. అంటే ఇంచుమించుగా 1000 సంవత్సరాలు
దాటుకుని వచ్చేసారు. 1000 సంవత్సరాలు దాటుకొచ్చేసినా కూడా ఇంకా మోషే ధర్మశాస్త్రం గురించి ఇక్కడ ప్రస్తావించారంటే ఇది మరుగైపోలేదు. అలా కాలానుగుణంలో భద్రం చేస్తూ వీళ్ళు ఆ పాస్ ఆన్ అవుతూ వచ్చింది. ప్రవక్తల గ్రంథాలు కూడా అలా పాస్ ఆన్ అవుతూ వచ్చాయి అని మనకు అర్థమవుతుందండి. అలాగే ఇంకా మిగతా గ్రంథాలను కూడా మనం అలాగే మనం చూసుకుంటూ వస్తే ప్రతి దానిలో కూడా మోషే గురించి కానీ ప్రవక్తల గురించి కానీ అలా రాయించుకుంటూ వచ్చారు. అలాగే చివరగా మనం ఏం చేస్తామంటే ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలకి జకరియా గారు, మలాకి చిన్న ప్రవక్తలతో పాత నిబంధన అనేది ఎండ్ అయిపోతుంది. ఇక్కడతో దేవుడి ప్రత్యక్షత పాత నిబంధనలో ఆగిపోతుంది. తర్వాత మళ్ళీ కొత్త నిబంధనలో ఎవరితో స్టార్ట్ అవుతుందండి? కరెక్ట్గా ఆలోచించాలి. మళ్ళీ దేవుని మాటను ప్రకటించడానికి ఒక వ్యక్తి వస్తారు. బాప్తిసం ఇచ్చి యోహాను. అక్కడ మలాకీతో ఎండ్ అయిపోయిన జకరియా గారుతో ఎందుకని ఎండ్ అయిపోయిందంటే అప్పటికి యూదుల పాపం చాలా పెరిగిపోవడం, ఇంకా పంపిన ఈ యాజకులను కూడా లేకపోతే ఈ ప్రవక్తలను కూడా జకరియా గారిని చంపేస్తారు. అలాగే చంపేసే ఈ విధానం కూడా ఎక్కువైపోవడం వల్ల దేవుడి ప్రత్యక్షత అక్కడ ఆగిపోవడము. తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ముందు వ్యక్తి అయిన బాప్తిస్మ ఇచ్చే యోహానుతో అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాంతో కొత్త నిబంధన మనకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో పాత నిబంధన గురించి ఒకసారి మనం చూడగలిగితే పాత నిబంధనలో యూదుల ధర్మశాస్త్రం గురించి నేను చెప్తున్నానండి. ఏదంటే ధర్మశాస్త్రం అని మనం చెప్పుకుంటున్నామంటే యూదుల దగ్గర నుంచే కదా మనకు వచ్చింది. వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చిందే యూదులకి. సో వాళ్ళు ముఖ్యంగా 3 భాగాలుగా దీన్ని చేసుకుంటారు. వాళ్ళకి ఇంచుమించుగా 24 పుస్తకాలు వాళ్ళ దానిలో ఉంటాయండి. మనకి 39 ఉన్నప్పటికీ యూదుల ధర్మశాస్త్రంలో, యూదుల పాత నిబంధన లేకపోతే యూదుల పుస్తకంలో 24 పుస్తకాలు ఉంటాయి. ఈ 24 పుస్తకాల్లో ముఖ్యంగా మనకు 3 భాగాలుగా దీన్ని వాళ్ళు విభజించిన భాగాలు ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ది తోరా అంటే 5 పుస్తకాలు, మోషే గారు రాసిన 5 పుస్తకాలు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రవక్తల గ్రంథాలు. ఈ ప్రవక్తల గ్రంథాలు ఏంటంటే వీళ్ళు న్యాయాధిపతుల్ని, హోషియా గ్రంథాలని ఇవన్నిటిని కూడా ప్రవక్తల గ్రంథాలేనే అన్నారు. అలాగే చిన్న ప్రవక్తల్ని అన్నిటిని కలిపి ఒక పుస్తకంగానే దీనిలో అమర్చారనమాట. దీని తర్వాత రచనలు అనే 3వ భాగం కూడా వెలుగుంటుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే మనకి కీర్తనలు, ప్రసంగి, పరమగీతము, విలాప వాక్యాలు ఇలాంటి పుస్తకాలన్నింటినీ కూడా ఒక భాగంగా చేశారు. అంటే యూదుల ధర్మశాస్త్రంలో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాల్లో ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, అలాగే కీర్తనలు లేదా రచనలు ఇలా 3 భాగాలుగా ఉన్నట్టుగా మనకు అర్థమైంది. దీంతో యూదుల ధర్మశాస్త్రం ముగిసిపోతుంది. ఇంకా దీని తర్వాత వాళ్ళకి కొత్త నిబంధన అంటూ ఏమీ ఉండదు. కొత్త నిబంధనని యాక్సెప్ట్ చేసి క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉంటారు. కొన్ని మంది యూదులు కూడా క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉన్నారు. యూదుల్లో కూడా క్రైస్తవులు ఉన్నారు. కానీ ఇంకా మెస్సయ్య వస్తాడు, ఇంకా యేసుక్రీస్తు వస్తాడు అని నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ పాత నిబంధనతోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మరి ఆ ధర్మశాస్త్రానికి మన దగ్గర ఉన్న పాత నిబంధనకి ఏమైనా తేడా ఉందా అంటే ఏ తేడా లేదు. ఒక్క వచనంలో భావం కూడా అసలు తప్పుగా అంటే అటు ఇటుగా కానీ ఇటు అటుగా కానీ లేదు. కాకపోతే విభజించిన దానిలో కొంచెం వ్యత్యాసం ఉంది. అంటే సమూయేలు 1వ గ్రంథం 2వ గ్రంథం అని మనం పెడితే వాళ్ళు సమూయేలు గ్రంథం అని కలిపి పెట్టారు. మనం చదువుకోవడం కోసం దినవృత్తాంతాలు 1వ గ్రంథం 2వ గ్రంథం అని పెడితే వాళ్ళు కలిపి ఒకే పుస్తకం కింద పెట్టారు. ఇక్కడ ఈ విభాజనలోనూ పేర్లు పెట్టడంలోనూ ఉంది తప్ప వచనాలలో, భావంలో, అర్థాల్లో ఎక్కడా కూడా ఇటు అటు కానీ అటు ఇటు కానీ ఒక్క తప్పు కూడా, ఒక్క వ్యత్యాసం కూడా ఎక్కడ మనకు కనిపించదు. సో ఇది యూదుల ధర్మశాస్త్రం. ఇది ఎప్పటికి అయిపోయిందంటే క్రీస్తు పూర్వమే ఒక పుస్తకంగా ఏర్పడిపోయింది. కానీ కొత్త నిబంధనని మనం ఇలా చదవలేము. ఎందుకంటే కొత్త నిబంధనలో చాలా డిఫరెంట్ అయిన విషయాలు వచ్చాయి. అవి మనం మాట్లాడుకుందాం. కానీ పాత నిబంధన అనేది అప్పటికే ఏమైందంటే ఒక పుస్తకంగా ఏర్పడిపోయింది. దీన్ని వాళ్ళు యూదులు విశ్వసించారు. ప్లస్ యేసుక్రీస్తు వారు కూడా ఈ విషయాలు మాట్లాడుతున్న కొన్ని సందర్భాలు చూద్దామండి. ఎందుకంటే ఆయన కూడా ఆమోదించినట్టుగా మనకు ఉంటుంది. మనకి ఇంచుమించుగా 300 పేజీలకు పాత నిబంధనలో వచనాల్ని కొత్త నిబంధనలో కోట్ చేసినట్టుగా మనకు ఉంది. దాన్ని బట్టి కూడా మనం ఈ పాత నిబంధన అనేది ఒక కరెక్ట్ పుస్తకం అని చెప్పుకోవడానికి అదొక వీలు. లూకా సువార్త 20వ అధ్యాయం 42వ వచనం. లూకా సువార్త 20వ అధ్యాయం 42వ వచనం.
నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండు అని 42వ వచనం 20వ అధ్యాయం లూకాసు వార్త. ఒక్క నిమిషం. 20 అని దానికోసం నేను వెతుకుతున్నాను అని కీర్తనల గ్రంథంలో ఏం చేయబడిందంట? దావీదే చెప్పినట్టుగా ఉంది. అంటే దీనికి నిబద్ధత అంటే మనం ఏదైతే పాత నిబంధనలో ఉన్న కీర్తనల గ్రంథం ఉందో చూసారా, ఇక్కడ కొత్త నిబంధనలో లూకా గారు కూడా చెప్తున్నారు. అలాగే ఇంకపోతే ఇంకొక రిఫరెన్స్ కూడా చూద్దాం. అదే లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో చాలండి. ఇక్కడ మనకి ముఖ్యంగా యూదుల్లో ఉండే 3 పార్ట్స్. ఏంటి ఆ పార్ట్స్? ధర్మశాస్త్రము, ప్రవక్తల గురించి గ్రంథాలు, కీర్తనలు లేదా రచనలు. ఈ మూడిట్ల గురించి కొత్త నిబంధనలో మనం చూసాం. అంటే యేసు టైంలో కూడా ఏముంది? దీన్ని ఆమోదించినట్టుగా యేసుక్రీస్తు కూడా వచ్చి యెషయా గ్రంథాన్ని చదివినట్టుగా దేవాలయంలో చదివినట్టుగా మనం చూస్తాం. అంటే అప్పటికీ ఒక పుస్తకముగా, ఒక సమకూర్చబడిన ఈ పుస్తకంగా పాత నిబంధన అప్పటికీ ఉంది యూదుల దగ్గర. దీన్ని దేవాలయంలో ఉంచటము, అతి పరిశుద్ధ దేవాలయం నిబంధన మందసం పక్కన పెట్టడము, ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే ఇది ఆల్రెడీ అప్పటికే ఒక పుస్తకంగా ఏర్పడింది. సరే, ఇకపోతే కొత్త నిబంధన దగ్గరికి వస్తాం. కొత్త నిబంధన ఒక పుస్తకంగా ఎలా వచ్చింది? కానీ కొత్త నిబంధనలో చాలా పుస్తకాలు మనకి ఉంటాయి. అంటే మనం బయటికి వెళ్ళి చూస్తే చాలా పుస్తకాలు, మేరీ సువార్త అని ఒకటి ఉంటుంది, పేతురు సువార్త అని ఉంటుంది, బర్నబా సువార్త అని ఉంటుంది. పుస్తకాలన్నీ మన దానిలో చేర్చలేదు. ఎందుకు చేర్చలేదు? కొత్త నిబంధన అంతా ఒక పుస్తకంగా ఎలా వచ్చింది? ఎవరెవరో రాసిన పత్రికల్ని ఒక దగ్గరికి ఎలా తీసుకొచ్చారు అనేది మనం కొత్త నిబంధన చూడాలి. పాత నిబంధన చాలా సింపుల్, ఎందుకంటే అది ఒక కాలానుగుణంగా వచ్చింది. ఆ కాలానుగుణంగా వచ్చింది యూదుల దగ్గరే ఉంది. అంటే వేరే వేరే ప్రదేశాల్లో లేవు. యూదులు ఎక్కడ ఉన్నారో వాళ్ళతో పాటే ఆ ధర్మశాస్త్రం, ఆ ప్రవక్తలు నడిచారు కాబట్టి అది ఒక చోటే ఉంది కాబట్టి అంటే ఒకే ఒక్కటిగా ఉండడానికి చాలా వీలుంది. కానీ కొత్త నిబంధన అనేది పౌలు గారు ఒక్కచోట ప్రకటిస్తున్నారు, పేతురు గారు ఒక్కచోట ప్రకటిస్తున్నారు, అపోస్తలులు పనిచేస్తున్నారు, యేసుక్రీస్తు టైంలో కూడా వాళ్ళందరూ పనిచేశారు. మరి ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో ఇవన్నీ ఒక్కటిగా ఎలా వచ్చినాయి అంటే సైమల్టేనియస్ గా చాలా ప్రదేశాలకు వెళ్ళారు కదండి. పౌలు గారు చాలా ప్రయాణాలు చేశారు. మరి అక్కడి నుంచి ఒక చోటకి ఎలా వచ్చినాయి? యోహాను గారు అయితే పద్మాసు దీపంలో ప్రకటన గ్రంథాన్ని రాశారు. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఈ పాత నిబంధన పెడుతున్న పుస్తకాలు సమకూర్చుతున్నప్పుడు వాళ్ళకి ఒకే ఒక్క డౌట్ వచ్చింది. ఏంటంటే 2 గ్రంథాలు మనకి బైబిల్లో దేవుడు అనే పదం లేదని లాస్ట్ ఆదివారం మనం చెప్పుకున్నాం. పరమగీతంలోను ఎస్తేరు గ్రంథంలోను ఉండదు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ దేవుడు అనే లేదు అనే విషయాన్ని పట్టుకుని పరమగీతం కానీ సొలొమోను గారు రాశారు కాబట్టి దానికి కొంచెం ఎవిడెన్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల దానికి అభ్యంతరం కలగలేదు. కానీ ఎస్తేర్ని పెట్టాలా వద్దా అనేది ఒక డౌట్ వచ్చింది. కానీ ఇది విమోచన పుస్తకంగా వాళ్ళకి అర్థమైన తర్వాత దాన్ని కూడా పెట్టడం జరిగింది. సరిపోతే మళ్ళీ మన కొత్త నిబంధనకు వస్తే, ఈ కొత్త నిబంధనలో పౌలు గారు పత్రికలు రాస్తూ ఒక మాట అంటారు. ఏంటంటే మీ మధ్య భిన్నమైన సువార్తలు జరుగుతున్నవని నాకు తెలుసు, జాగ్రత్తగా ఉండండి అని జరుగుతుంది. అంటే అప్పటికి కొత్త నిబంధన లేదు, పౌలు గారు ఉండటే అని కొత్త నిబంధన లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘం మేలు కోసం కొన్ని పత్రికలను రాసి పంపిస్తున్నారు. అలా ఈ పత్రికలు అయితే ఉన్నాయి కానీ ఒక కంక్రీట్ గా ఒక పుస్తకం అనేది లేదు. లేని ఈ టైంలో జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే క్రైస్తవ్యాన్ని పాడు చేయాలని ఇంకొక ఉద్దేశం ఏంటంటే యూదులు తమ మతాన్ని ఎక్కడైతే తక్కువ అంటే ఈ యూద మతాన్ని ఏమవుతుందంటే కాలక్రమంలో జరిగింది ఏంటంటే యూద మతం అంటే యూద విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపూర్ణత వైపు అంటే క్రైస్తవ్యం వైపు నడుస్తున్న ఆ సందర్భంలో మా ఉనికి ఎక్కడ ప్రశ్నార్థకం అయిపోతుందో, మేము యూదులుగా మా ఇంకా యూదులు అనే వాళ్ళు ఉండరేమో అనే కొన్ని మంది అనుకుని అందుకే యూదులు ఎప్పుడు కూడా క్రైస్తవులకి వ్యతిరేకంగా నడిచారు. పౌలు గారు ఎక్కడికి వెళ్ళిన యూదులు ఆ సమాజ మందిరంలో ఉన్నప్పుడు ప్రకటిస్తున్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడటం, ఆయనకి వ్యతిరేకంగా గొడవలు చేయటం ఇది జరిగింది.
ఎందుకని జరిగిందంటే యోధా మతాన్ని లేకపోతే యోధా విశ్వాసాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారో ఇది లేకుండా వెళ్ళిపోతుందో అని వాళ్ళ అనుకోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఈ సందర్భాల్లో వాళ్ళు దాన్ని ఇంకా ఎక్కువగా బలంగా తీసుకెళ్లాలని అనుకున్నారు. అప్పుడు వచ్చినవే కొన్ని తప్పుడు సువార్తలు లేదా తప్పు సువార్తలు, చాలా తప్పుడు అయిన కొన్ని పుస్తకాలు కూడా అప్పట్లో సంఘానికి రాశారనమాట. అలాంటి సువార్తలు కొన్ని ఏంటంటే పేతురు సువార్తని, బర్నబా సువార్తని, మేరీ సువార్తని, ఇలా కొన్ని పుస్తకాలని రాయటం జరిగింది. మరి ఈ పుస్తకాల్ని మరి ఎందుకు పెట్టలేదు? మత్తయి సువార్తని ఎందుకు పెట్టారు? ఇలాంటివి ఆలోచించాలి కదా మనం. పాత నిబంధన అనేది కాలానుగుణంగా ఒక దగ్గరే రాయబడింది, యూదుల మధ్యలోనే రాయబడింది, ప్రవక్త పుట్టి వాళ్ళ మధ్య పుట్టి రాయబడింది. కానీ ఇక్కడ కొత్త నిబంధనలో వేరే వేరే చోట్ల నుంచి సేకరించబడింది కదా. ఇది ఎలా రాయబడిందంటే అప్పట్లో సంఘం ఉన్నప్పుడే, అంటే అపోస్తులు ఉన్న టైంలోనే దీని గురించి, అంటే ఏవైతే దైవావేశం వల్ల జరిగినవో, ఏవైతే అపోస్తుల వల్ల రాయబడినవో అలాంటి వాటిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. అది ఒక ప్రామాణికం ఏంటంటే ఇది ఎవరో ఎంచుకున్న ప్రామాణికం కాదు, కానీ బైబిల్లోనే ఉన్న ప్రామాణికలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఇది రాసిన పుస్తకాలు ఎవరి చేత ఎక్కువగా రాయబడి ఉండాలంటే అపోస్తుల చేత రాయబడి ఉండాలి, లేదా అపోస్తులతో సమకాలికులైన వాళ్ళతో రాయబడి ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళు రాయబడితే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ముఖ్యంగా ఏంటంటే అపోస్తులు, ఇది మెయిన్ క్రైటీరియా. అపోస్తుల చేత రాయబడి ఉండాలి, లేదా అపోస్తులు దాన్ని ధృవీకరించి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లూకా గారు రాశారు. ఏం రాశారు? లూకా సువార్త రాశారు, అపోస్తుల గారు రాశారు. లూకా సువార్తలో చెప్పిన ఒక విషయాన్ని పౌలు గారు తన పత్రికల్లో ప్రస్తావించారు. అర్థమైంది కదా? పౌలు గారు పత్రికల్ని పేతురు గారు ఏం చేశారంటే ఇది దైవ లేఖనాలు అని చెప్పారు. మీ అందరికి తెలుసు పేతురు గారి పత్రికలు ఏం చెప్తారంటే పౌలు రాసిన పత్రికలు దైవ లేఖనాలుగా ఆయన ఎంచారు. అంటే పౌలు రాసినవి ఏంటి? పౌలు రాసిన పత్రికలు ఏవైనా కూడా దేవుడు చెప్పిన మాటలుగా మనం అంగీకరించవచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా పత్రిక పౌలు గారు రాశారంటే దాన్ని బుక్ లో పెట్టచ్చు. పేతురు గారు రాసిన పత్రిక కూడా పెట్టచ్చు, ఎందుకంటే ఆయన సంఘ ప్రారంభికుడు కాబట్టి, ఆయన అపోస్తుడు కాబట్టి. మరి లూకా గారు పెట్టాలంటే లూకా గారు సమకాలికుడు అయి ఉండాలి. అంటే పౌలు గారితో పాటు ఆయన నడిచారు, ఒక క్వాలిఫికేషన్. అయితే రెండో క్వాలిఫికేషన్ ఏంటంటే పౌలు గారు తన పత్రికల్లో లూకా సువార్తను తీసుకొచ్చి వాడారు. చూద్దాం ఒకసారి లూకా సువార్త. లూకా సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. వారు మీకిచ్చు పదార్థములు తినుచు త్రాగుచు మా ఇంటిలోనే ఉండుడి, ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. ఇప్పుడు ఇది లూకా గారు చెప్పిన మాట. లూకా గారు ద్వితీయోపదేశ కాండంలో ఉన్న పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ రాశారు. ఇప్పుడు ఈ మాటను తీసుకొచ్చి ఎవరు రాస్తున్నారంటే 1వ తిమోతి, పౌలు గారు తిమోతికి రాస్తున్నారు. అది చూద్దాం. 5వ అధ్యాయం 18వ వచనం. 1వ తిమోతి 5వ అధ్యాయం 18వ వచనం. పనివాడు తన జీతమునకు పాత్రుడు. అంటే అక్కడి నుంచి లూకా గారు రాసుకొచ్చారు. లూకా గారు పెయిన్ చెప్పిన 2 విషయాన్ని తీసుకొచ్చి తిమోతి గ్రంథంలో ఏం రాయబడిందంటే మనకి 5వ అధ్యాయం 18వ వచనంలో ఆ 2 విషయాల్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే ఒక లూకా సువార్తని నమ్మడానికి ఒక కారణం ఏంటంటే ముందుగా ఆయన పౌలుతో సమకాలికుడు, పౌలుతో ప్రయాణంలో ఆయన ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్లస్ ఆయన ఇంకొక విషయం ఏంటంటే పౌలు తన పత్రికల్లో లూకా సువార్తలోంచి విషయాన్ని తీసుకొచ్చి క్రోడీకరించి రాసినట్టుగా అర్థమవుతుంది. ఈ పౌలు పత్రికను ఎలా నమ్మాలంటే సంఘ స్థాపకుడైన పేతురు గారు పౌల్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి. సో ఇలా మనకి ఇలా లింక్ చేసుకుంటూ ఏ పత్రిక అయితే దైవావేశం వల్ల జరిగిందో దాని వల్ల రాయబడిందో, ఏ పత్రిక అయితే పాత నిబంధనలో లేకపోతే రిఫరెన్సెస్ తో కోట్ చేసుకుంటూ లేకపోతే ఎవరైనా ఆమోదిస్తూ రాయబడిందో ఇలాంటి గ్రంథాలను మాత్రమే చేర్చడం జరిగింది. ఇకపోతే ఇంకా కొన్ని మనకి విషయాలు ఉన్నాయి. ఏంటంటే
ఇలా రాస్తూ ఉన్నారు. మరి ఎందుకు కొన్ని పెట్టలేదు అంటే పెట్టలేకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి, పెట్టడానికి గల కొన్ని కారణాలు ఉంటాయి. అవేంటో ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం ఫస్ట్ అనుకున్నది ఏంటి, ఇది బైబిల్లో ఉన్న ఆ కొత్త నిబంధనలో అపోస్తులు రాయాలి లేదా అపోస్తులతో సమకాలికులైన వాళ్ళు ఎవరైనా రాయాలి. ఇది అపోస్తుల చేత అగ్రీ చేయబడాలి. లూకా సువార్త అదే కదండి. ఇంకా మార్కు సువార్తను మీరు ఎలా నమ్మాలంటే మార్కు సువార్త ఎవరో కాదు, ఏంటది లూకా గారితో ఉంటారు, ప్లస్ పౌలు గారితో చివరిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్లస్ పేతురు గారు ఈయన నా కొడుకు అంటే కుమారుడు భావంలో ఆయన పత్రికలో సంబోధించడం జరుగుతుంది. సో ఆది నుంచి అంతం వరకు మార్కు ఉన్న వ్యక్తి పేతురు గారితో నడిచిన వ్యక్తి కాబట్టి మార్కు సువార్తని విశ్వసించడానికి కూడా మనకి ఆధారం ఉంది. ఇకపోతే ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ రాసిన వాళ్ళు ఎవరైనా అపోస్తలత్వాన్ని లేకపోతే ఈ విషయాన్ని చెబుతున్న వాళ్ళు సూచక క్రియలతో దీన్ని దృఢపరిచారన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పేతురు గారు కూడా పౌలు గారు కూడా కొరింథీ సంఘానికి రాస్తూ ఇదిగో నేను అపోస్తలునే, ఎలాగంటే వాళ్ళలాగా నేను కూడా ఏం చేయగలిగాను, సూచక క్రియలు చేయగలిగాను అని చెప్తారు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుతాం. 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియల చేతను దేవుని మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను పరిశుద్ధాత్మ వరముల చేతను అనుగ్రహించడం చేతను ఇవన్నీ సాక్ష్యం ఇస్తున్నాయి అంట. ఇప్పుడు పౌలు గారిని మేము ఎలా నమ్మాలి అంటే పేతురు గారు ఏం చేశారంటే దేవాలయం దగ్గర ఉన్న ఒక వ్యక్తిని బాగు చేయడం జరిగింది, అలాగే పౌలు గారు కూడా బాగు చేయడం జరిగింది. అండ్ ఈ సూచక క్రియల వల్ల ఏమవుతుందంటే ఇది దృఢపరుచుతుంది. ఇదిగో ఈ చెప్తున్న వ్యక్తి ఏదో తనకు తోచింది చెప్పట్లేదు కానీ దైవావేశం వల్లే చెప్తున్నారు. అలానే సూచక క్రియలు చేసే ప్రతి వాళ్ళు కూడా అలా అనడానికి లేదు. ఆయన అపోస్తుడు అయి ఉండాలి, అపోస్తుల సమకాలికుడు అయి ఉండాలి, అపోస్తుల చేత యాక్సెప్ట్ చేయబడిన వాడు అయి ఉండాలి, ప్లస్ దాంతో పాటుగా సూచక క్రియలు ఉండాలి. అలాగే ఇది ఏ పుస్తకంతో కూడా విభేదించకూడదు. ఎందుకంటే నిర్గమాకాండంలోనే దేవుడు ఏం చెప్పాడంటే దేవుడు అబద్ధమాడు, దేవుడు సత్యవంతుడు అని మనకి ముందే తెలిసింది. ఆ మాటను బట్టి అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఇక్కడ తప్పు చెప్తున్నట్టుగా ఇక్కడ ఉంది అంటే దాని అర్థం ఏంటి, విభేదిస్తుంది. ఇది దేవుని ఆత్మ వలన రాయబడిన పుస్తకం కాదని మనకు అర్థమైపోతుంది. ఆ పుస్తకంలో కూడా ఏం చేయాలంటే దేవుడు సెలవించినది ఏమన్నా కానీ అలాంటి పదాలు ఉండాలి. అంటే ఇది దేవుని వలన కలిగినది, దేవుని చేత రాయబడి ఉన్నదని మనకు అర్థం అవ్వాలి. దీనికి చారిత్రాత్మక నిబంధన కూడా ఉండాలి. ఇప్పుడు పౌలు పత్రిక అని 400 సంవత్సరాలు దొరికింది అనుకోండి, ఆయన 100 సంవత్సరాల లోపే ఆయన చనిపోయాడు. 400 సంవత్సరాలు దొరికితే అలాంటివి కుదరవు కదా. సో చారిత్రాత్మక నిబద్ధత కూడా మనకి ఉండాల్సిందే. ఇకపోతే అంతర్గతంగా దానిలో చెప్పిన విషయాలే దానికి పొంతం లేదనుకోండి. ఒక విషయం ఏంటంటే క్యాథలిక్స్ బైబిల్లో మక్కబీయుల గ్రంథం 1-2 ఉంటుంది. మక్కబీయుల గ్రంథం ఉంటుంది. దానిలో ఒక చోట ఏముంటుందంటే మృతుల కోసం ప్రార్థించండి అని ఉంటుంది. ఇంకొక ఈ వేరే ఎఫ్ఎస్లో అనే ఇంకొక పుస్తకంలో ఏముంటుందంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం కుదరదని ఉంటుంది. ఇక్కడేమో ప్రార్థన చేయమని ఉంటుంది, అక్కడేమో ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయడం కుదరదని ఉంటుంది. మరి ఇది కరెక్టా అది కరెక్టా అంటే అంతర్గతంగా అంటే ఉన్న పుస్తకాలే ఇంకొక పుస్తకంతో విభేదించకూడదు. అలా విభేదించిందంటే ఇది నకిలీ సువార్త అని మనం అర్థం చేసుకోవడానికి ఒక వీలు అనమాట. అంటే ఆది సంఘం ఏం చేసిందంటే వాళ్ళు తరచి ఇంచుమించుగా 300 సంవత్సరాల కాలం పట్టిందండి ఇవన్నీ ఒక పుస్తకంగా ఒక దగ్గరికి చేర్చడానికి. ముందే కొన్ని ఈజీగా అర్థమైపోయినాయి. ఏంటి, కొన్ని పుస్తకాలు 4 సువార్తలు ఉన్నాయి చూస్తారా, ఇవి ఈజీగా చూడంగానే మనకి ఏమర్థమైపోయిందంటే ఇదే కదా యేసుక్రీస్తు జీవిత చరిత్ర ఇదే కదా అని అర్థమైపోయిన ఏదైతే విషయాలు అవి ఈజీగా యాక్సెప్ట్ చేశారు. కొన్ని ఇది కరెక్టా కాదా హెబ్రీయులకు రాసిన పద్ధతిని శంకించారు. ఎందుకని శంకించారంటే ఎప్పుడు కూడా నాణ్యమైనది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఇది కరెక్టా ఇది రాంగా అని మనం అనుకుంటున్నామో అప్పుడే కరెక్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కదండి. సో కాలానుగుణంగా వీళ్ళు ఏం చేశారంటే ఏ పుస్తకం అయితే
వాళ్ళకి అర్థమయ్యి ఇదిగో ఇది దేవుని ఆవేశం వల్ల కలిగింది, ఇది దీనిలో ఉన్న అంతర్గతంగా ఇది విభేదిస్తుంది, దీన్ని మనం తిరస్కరించాలి, దీన్ని మనం ఆమోదించాలని అన్ని ఇంచుమించుగా 80 పేజీలకు పుస్తకాలు తీసేశారు. మనకు 27 పుస్తకాలు మాత్రమే ఉంచారు. ఇవి ఉంచడానికి గల కారణం ఏంటి, తీసేయడానికి గల కారణం ఏంటి? ఇవే ప్రామాణికంగా వాళ్ళు తీసుకున్నారు. ముఖ్యంగా ఫస్ట్ ఏవైతే ఈజీగా ఉన్నాయో దాన్ని ఈజీగా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఒకసారి ఆ సందర్భం గురించి మనం ఆలోచించగలిగితే, కొత్త నిబంధన గురించి అప్పటికి కొన్ని పత్రికలకి ఏంటంటే అవి యూనివర్సల్ అన్నమాట. అవి ఆల్రెడీ కొన్ని సంఘాల్లో ఆల్రెడీ రొటేట్ అవుతూ ఉన్నాయి అనమాట. వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. ఈ పౌలు గారు రాసిచ్చిన పత్రికను చూసారా, ఈ పత్రికని లవదోయిక సంఘానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చింది వేరే వాళ్ళు తీసుకోవడం, ఇలా కొన్ని రొటేషన్ లో ఉన్న కొన్ని ఉన్నాయి. వీటితో పాటు కొన్ని నకిలీ సువార్తలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏది చదువుతున్నామో ఏది ఉందో గమనించుకుని చదవండి అని పత్రికల్ని ఎందుకు పౌలు గారు కోరారు అంటే, ఆల్రెడీ వీళ్ళ మధ్య ఏముంది, ఆల్రెడీ పేతురు సువార్తని, మేరీ సువార్తని ఇవి ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి ఒక పుస్తకం వచ్చింది. ఈ పత్రిక ఎలా వచ్చిందో ఈ పత్రిక కూడా అలాగే వచ్చింది. మరి ఏది నిబద్ధత కలిగి ఉన్నది, ఎవరు పంపించారు, ఇలాంటి విషయాలు ఇప్పుడు అందుకే పౌలు గారు ఏంటంటే ఎవరికి పంపించారు, తిమోతికి ఇచ్చి పంపించేవాళ్ళు, సీలకి ఇచ్చి పంపించేవాళ్ళు. అంటే సంఘము పెద్దలు ఎవరైతే వచ్చారో వాళ్ళని బట్టి. ఒకసారి సున్నత గురించి డౌట్ వచ్చింది. ఏంటి, క్రైస్తవులకు కూడా సున్నత అవసరం లేదు, ధర్మశాస్త్రం ఏమో కావాలని చెప్తుంది కదా, ఇదేమో మీరు వద్దంటున్నారు, ఇది మీదే నకిలీ సువార్త ఏమో అని సంఘంలో డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, విషయాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి యెరూషలేములో ఉన్న పేతురు గారి ముందు పెడితే అప్పుడు ఆ జరిగిన సందర్భాన్ని అన్యులకి అనుగ్రహించడాన్ని బట్టి వీళ్ళు అభ్యంతరపరచకూడదని అప్పుడు సంఘం తీసుకున్న డిసిజన్ బట్టి మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఆది సంఘం ఏం చేసిందంటే ఏ పుస్తకం నకిలీ సువార్త, ఏ పుస్తకం కరెక్ట్ సువార్త, దానికి ప్రామాణికం ఏంటి తరచి ఇంచుమించుగా ఒక 300 సంవత్సరాలు ఏం చేశారంటే దీని మీద రీసెర్చ్ చేసి ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో వాటిని మాత్రమే పెట్టారు. ఒకసారి ఆ లిస్ట్ మనం చూడగలిగితే, ముందుగా కాలక్రమేణా మనం ఒకసారి చూడగలిగితే ఆల్మోస్ట్ మనకి యేసు చనిపోయిన తర్వాత మొదటి అపోస్తులు బతికున్న టైంలోనే మనకు ఆల్మోస్ట్ ఒక 15 పుస్తకాలు అప్పటికే స్థిరపడినట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పటికే ఆది సంఘంలో ఉన్న చరిత్రకారులు కొన్ని పుస్తకాలని ఆల్రెడీ, ముఖ్యంగా 4 సువార్తల్ని, అపోస్తుల కార్యాలని, పౌలు రాసిన కొన్ని పత్రికల్ని, పేతురు రాసిన మొదటి పత్రికని, అలాగే యోహాను గారు రాసిన మొదటి పత్రికని, ఇవి ఆల్రెడీ చాలా ఈజీగా అండర్స్టాండింగ్ ఉంది. ప్లస్ ఇవన్నిటిలో కూడా మనకు ఆధారాలు బాగా ఉండడం వల్ల దీన్ని ఫస్ట్ ఈజీగా యాక్సెప్ట్ చేసేసారు. అలాగే ఇంచుమించుగా 170 క్రీస్తు శకం 170 ఆ టయానికి 24 పుస్తకాల్ని సేకరించేశారు. 24 అంటే మనకి ఇంకెన్ని పుస్తకాలు రావాలి, 3 రావాలి. ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు పత్రిక, అలాగే ప్రకటన గ్రంథం కూడా మనకి రావాల్సింది. ఈ 3 పత్రికలు మిగతావన్నీ ఇదిగో దైవావేశం వల్ల, ఇదిగో అపోస్తులతో సమకాలికులు రాయబడింది. ఇప్పుడు పేతురు సువార్త కూడా ఉంది, కానీ పేతురు సువార్త పేతురు గారు రాయలేదు. అది అర్థమవుతుందా, ఇది దైవావేశం వల్ల కలిగింది కాదని వాళ్ళు క్లారిఫై చేసుకుని దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే అప్పట్లో వాళ్ళు ఏం చేశారంటే అసలు ప్రతి రెఫరెన్స్ ని, ప్రతి వచనాన్ని కూలంకుషంగా తరచి చూచి, ఇదిగోండి ఇది పుస్తకం దైవావేశం వల్ల జరిగి రాయబడిందా, రాయబడలేదా, ఇది అపోస్తుల వల్ల కలిగిందా లేదా, ఈ పత్రికను ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు సంఘానికి, ఇదిగో సీల గారు తీసుకొచ్చి ఇచ్చారా, ఇదిగో మార్కు గారు తీసుకొచ్చి ఇచ్చారా, ఇదిగో పౌలే సొంతంగా వచ్చినప్పుడు రాసిన పత్రిక ఇది, ఇదిగో పేతురు గారి పత్రిక ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఇదిగో కొన్ని ఈ విషయాలన్నిటిని తీసుకుని ఇదిగో ఇదే ఖచ్చితంగా ఇది దైవావేశం వల్ల జరిగిన పుస్తకమే, ఇది దేవుడు రాయించిన పుస్తకమే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాళ్ళు ఏదో తొందరపడి ఒక మీటింగ్ లో డిసిజన్ తీసుకున్నది కాదు, కానీ ఏదో ఒక 2 రోజులు, ఒక వారం, ఒక నెలలో తీసుకున్నది కాదు, కానీ ఇంచుమించుగా 300 సంవత్సరాల టైం తీసుకుని దీన్ని ఏ పుస్తకం అయితే దైవావేశం వల్ల కలిగిందో, ఏదైతే ఇంటర్లింక్ అయిందో, ఏదైతే అపోస్తులు యాక్సెప్ట్ చేశారో అలాంటి పుస్తకాలని మాత్రమే కొత్త నిబంధనలో ఉంచడం జరిగింది. అలాగే ఇంచుమించుగా 170 సంవత్సరం క్రీస్తు శకం 170 సంవత్సరానికి ఆ టయానికి 24 పుస్తకాల మీద కంప్లీట్ క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే అప్పుడే కదండి జరిగింది. ఈ పత్రిక ఎవరు తీసుకొచ్చారంటే చెప్పడానికి ఆల్రెడీ మనుషులు ఉన్నారు, ఆల్రెడీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ చాలా వరకు క్లియర్ అయిపోయాయి. అప్పటికి అంటే ప్రకటన గ్రంథం, హెబ్రీయులకు రాసిన పత్రికల్లో
ఎదర సంబోధించిన విధానం పౌలు గారు రాసినట్టుగా లేకపోవడం వల్ల కొంచెం శంకించడం జరిగింది. కానీ లోపలికి వెళ్ళి వాళ్ళ విషయాన్ని అంతా అర్థం చేసుకుని ఇదిగో ఇది వేరే ధర్మశాస్త్రాన్ని అనువుగానే కరెక్ట్గానే దీనిలో ఎక్కడా కూడా తప్పుగా లేదని వాళ్ళ అనుకున్న తర్వాత ఇది పౌలు గారు వాళ్ళ రాసిందని ఎవిడెన్సెస్ దొరికిన తర్వాత మాత్రమే ఈ 27 పుస్తకాల్లో హెబ్రీయులకు రాసిన పత్రికని, యాకోబు గారు రాసిన పత్రికను, అలాగే ప్రకటన గ్రంథాన్ని, చివరిగా ప్రకటన గ్రంథాన్ని కూడా చేర్చి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ చేయడం జరిగిన తర్వాత దీన్ని ఇంకా దీనిలో ఒక పుస్తకం యాడ్ చేయడం కానీ పుస్తకం తీయడం కానీ లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంతో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఎవరైతే నకిలీ సువార్తలు ఉన్నాయో ఇవి పెట్టలేదు. మేరీ సువార్త అని ఇలాంటి కొన్ని సువార్తలు ఉన్నాయో ఇవి పెట్టలేదు. ఎందుకంటే దీనిలో ఉన్న విషయాలే దీనికి పొంతం లేవు గనుక, ఇవి అపోస్తుల చేత రాయబడి కాదు గనుక, ఇవి సంఘం ఆదిమ సంఘం దీన్ని యాక్సెప్ట్ చేయలేదు గనుక, ఇలాంటి కొన్ని విషయాల్ని క్రైటీరియా తీసుకుని ఇదిగో ఏవైతే ఉన్నావో అవి మాత్రమే పెట్టారు, ఏవైతే లేవో అవి మాత్రం పెట్టలేదు. ఒకసారి పెట్టనే కొన్ని పేర్లు మనం చూడగలిగితే మేరీ సువార్తని, పేతురు సువార్తని, బర్నబా సువార్తని, ఐగుప్తు సువార్తని, తోమా సువార్తని, ఫిలిప్పు సువార్తని, పాలికార్ప్ ఎవరంటే యోహాను గారి శిష్యుడే పాలికార్ప్. ఆయన రచనలని, దవదోకియ పత్రికని, ఇగ్నేషియస్ అనే ఒక పుస్తకము, వన్ క్లెమెంట్ అనే ఇంకొక పుస్తకము, అలా 80 పైగా ఒక నకిలీ సువార్తలు ఉన్నాయి. అవన్నిటిని తిరస్కరించి ఏవైతే అపోస్తుల చేత ఏవైతే రాయబడి ఉన్నాయో, అంటే అపోస్తులు అంటే దేవుని చేత మాత్రమే ఎన్నుకోబడిన వారు. అపోస్తులు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని చేత, యేసు చేత పంపబడిన వాళ్ళు. ఇకపోతే ఇక్కడతో కొత్త నిబంధన అనేది క్లోజ్ అయింది. ఇప్పుడు మన చేతిలో ఉన్న పుస్తకాలు అవే 66 పుస్తకాలు. దానిలో అక్కడ ఏవైతే యూద గ్రంథంలో యేసుక్రీస్తు వచ్చినప్పటికీ యాక్సెప్ట్ చేయబడిన ఏ గ్రంథాలు అయితే ఉన్నాయో అదే పాత నిబంధన నీతికి కూడా మన దగ్గర ఉంది. ఇంకా చెప్పవలసి వస్తే క్రీస్తు పూర్వం ఇంచుమించుగా ఒక 400 సంవత్సరాలు 500 సంవత్సరాల పూర్వం ఉన్న ధర్మశాస్త్రం మనకి డెడ్ స్క్రోల్స్ అని దొరికాయని మనం చారిత్రక ఆధారాలు చెప్పుకున్నాం. మృత సముద్రం దగ్గర ఏమైందంటే ఒక గృహలో కొన్ని చాలా పుస్తకాలు దొరికాయి. దాంతో పాటు పాత నిబంధన కూడా దొరికింది ఒక పుస్తకంగా, యెషయా గ్రంథం. ఇవన్నీ కూడా సమకూర్చబడి ఒక చోట ఉండడం, ఇవన్నిట్లో అనేకమైన ఆధారాలు చూస్తే ఆల్మోస్ట్ క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలు అప్పుడు ఏ పాత నిబంధన అయితే ఉందో యూదులు కూడా ఇప్పుడు అదే పాత నిబంధన వాడుతున్నారు, మనం కూడా అదే పాత నిబంధన వాడుతున్నాం. అంటే ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లాస్ట్ అవ్వలేదనే ఒక విషయాన్ని నేను చెప్పాలని ఈ విషయాన్ని ప్రగాఢంగా చెప్తున్నాను. లేకపోతే చివరిలో ఇంకొక ముక్క ఏంటంటే ఇక్కడ వరకు రాయబడి ఉన్నది మీకు అర్థమైంది. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు, అంటే 3500 సంవత్సరాలు మోషే గారు, అంతకుముందు యోబు గ్రంథంతో. మరి యోబు గ్రంథం ఎందుకు పెట్టారు అని మీరు అడిగితే కొత్త నిబంధన కొటేషన్ ఉంది, యోబు అంటే సహనము కలిగి ఉన్నారు. సో యోబు గ్రంథం కూడా అది పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అది దేవుని వల్ల రాయబడిన గ్రంథం అని మనకి ఎవిడెన్స్ దొరికింది. ఏంటంటే కొత్త నిబంధనలో ఆ విషయాన్ని అపోస్తులు కోట్ చేశారు. పౌలు గారు కాదు, ఐ థింక్ యాకోబ్ గారు కోట్ చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఇక మనకి అది అర్థమైంది, ఇది అర్థమైంది. సో ఇప్పుడు క్యాథలిక్ బైబిల్కి ఈ ప్రొటెస్టెంట్ లేకపోతే మన బైబిల్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఆర్సిఎం బైబిల్కి మన బైబిల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. చెప్పబోయే ముందు ఒక్క చిన్న గమనిక ఏంటంటే, ఇప్పుడు క్యాథలిక్స్ ని లేకపోతే క్యాథలిక్స్ బైబిల్ని మనం ఏం అనడం లేదు, కానీ ఇక్కడ కంపారిజన్ మాత్రమే, ఒక ఎనాలిసిస్ మాత్రమే మనం చేస్తున్నాం. క్యాథలిక్స్ కూడా చాలా మంచి విషయాల్ని కొన్ని థియోలాజీస్ ని తీసుకొచ్చారు. అలాగే సమాజంలో చాలా సేవ చేశారు క్యాథలిక్స్. చాలా బిల్డింగ్స్ కట్టి, చాలా హాస్పిటల్స్ కట్టి, చాలా మంచి సమాజ సేవని వాళ్ళు చేశారు. అది దాంతో కాకుండా మనం ఇంకా పోతే నన్స్ అని కొన్ని మంది ఉంటారు. నన్స్ కూడా ఏంటంటే సమాజ సేవ చేయాలని వాళ్ళు కూడా చాలా హాస్పిటల్స్ లో పనిచేసిన దాఖలాలు కూడా మనకు కనిపిస్తాయి. చాలా క్యాథలిక్స్ కూడా ఆర్సిఎం చర్చిల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి సేవ చేశారు. కానీ కొన్ని సిద్ధాంతపరమైన కొన్ని విషయాల పట్ల విభేదం ఉంది. ఆ విషయాల పట్ల మనం ఒకసారి ఆలోచిద్దాం. ఏంటంటే ఇక్కడ అసలు ఎక్కడ పోయిందంటే, కొత్త నిబంధనలు మనం ఏమి పెట్టామో వాళ్ళ కొత్త నిబంధనలో కూడా అవే ఉంటాయి. అసలు కొంచెం కూడా తప్పుపోయి పాత నిబంధనలోనే మార్పు వస్తుంది. ఈ పాత నిబంధనలో మార్పు వచ్చిన పుస్తకాలు ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ ముఖ్యంగా కొత్తగా కొన్ని పుస్తకాలు యాడ్ అవుతాయి. ఆ పేర్లు మనం ఒకసారి చూడగలిగితే,
అవును, సొలొమోను జ్ఞాన గ్రంథం కూడా వాళ్ళు ఒకటి యాడ్ చేయడం చేస్తారు. సో కొత్త నిబంధనలో మనకి ఏవి డిఫరెన్సెస్ కనిపించలేదు, కానీ పాత నిబంధనలో కొన్ని డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. క్యాథలిక్స్ బైబిల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే క్రైస్తవులే కొన్ని పుస్తకాలు తీసేస్తారండి అని చెప్తారు. ఎవరు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు లేని పుస్తకాలు మేము ఎక్కడ తీసుకొస్తామంటే వాళ్ళే కొన్ని పుస్తకాలు తీసేశారు, అందువల్ల వాళ్ళ దగ్గర లేవు కానీ మమ్మల్ని అడుగుతారు ఏంటని వాళ్ళు ప్రశ్నించే తత్వం వాళ్ళ దగ్గర కూడా అలాంటి క్వశ్చన్స్ కూడా వేసే సందర్భం ఉంటుంది. ఓకే, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ట్రా పుస్తకాలు ఏంటో ఒకసారి మనం ఆలోచిద్దాం. తోబీతు గ్రంథం, తోబీతు గ్రంథం, యూదీతు గ్రంథం, మక్కాబీయుల మొదటి గ్రంథం, మక్కాబీయులు రెండవ గ్రంథం, సొలొమోను జ్ఞాన గ్రంథం, సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం, బారాకు గ్రంథం. ఇవి 7 పుస్తకాలు కొత్తగా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ కొత్తగా వీటితో పాటు కొన్ని చోట్ల ఎడిషన్స్ కూడా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ దానియేలు గ్రంథంలో వాళ్ళు డ్రాగన్ అనే ఒక పుస్తకాన్ని దానియేలు గ్రంథానికి కలిపి రాస్తారు. చిన్నపిల్లలు రాసిన పాటలు ఒక గ్రంథం ఉంటుంది, దాన్ని కూడా ఇంకొక పుస్తకానికి వాళ్ళు లింక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ముఖ్యంగా 7 పుస్తకాలను యాడ్ చేశారు. ఇంకా కొన్ని రెఫరెన్సెస్ ని కొన్ని వచనాలను కూడా పాత నిబంధనలు యాడ్ చేశారు. పాత నిబంధనలు జరిగిన విషయం. ఇకపోతే ఇది వాళ్ళు ఏమంటారంటే ఇవి ఎప్పుడు రాశారు అని మేము అడిగితే, పాత నిబంధనలో దేవుని ప్రత్యక్షత ఆగిపోయిన తర్వాత, అంటే మలాకి జకర్యా గారు మలాకి గ్రంథం అయిపోయిన తర్వాత రాసిన పుస్తకాలు ఇవి. మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే నేను అడిగిన మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే నేనేమన్నాను ఇప్పుడు, దేవుని ప్రత్యక్షత ఆగిపోయిన తర్వాత రాసిన గ్రంథాలు అని చెప్తారు. దేవుని ప్రత్యక్ష ఆగిపోతే మరి ఎవరు చెప్పారు ఈ గ్రంథాలు? ఈ మాటను నేను అనడం లేదు, కానీ వాళ్ళ గ్రంథంలోనే దీని గురించి ఉంది. దీన్ని మనం అసలు ఎందుకు రిజెక్ట్ చేయవలసి వచ్చిన కారణాలు చూద్దాం. ముఖ్యంగా అదొక కారణం, ఎందుకంటే అయిపోయిన రాయబడినప్పుడు గ్రంథం కాబట్టి. ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడు రాయబడింది అంటే పాత నిబంధన అయిపోయిన తర్వాత కొత్త నిబంధన స్టార్ట్ అవడానికి ఈ మధ్యలో రాయబడిన ఈ పుస్తకాలే ఏంటివి? దీనికి ఒక పేరు ఉంది, అదేంటంటే అపోక్రిఫా. అపోక్రిఫా అంటే దీని మీనింగ్ ఏంటంటే రహస్య రచన లేదా గూఢ రచన. ఇది వాళ్ళు పెట్టిన క్యాథలిక్స్ అనే దాన్ని అలా అనరు, కానీ దీన్ని ద్వితీయ రచన లేదా రెండో కెనాన్ కింద వాళ్ళు పిలుస్తారు అన్నమాట. వాళ్ళు అలా పిలిచినప్పటికీ దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి కూడా దీన్ని ఎలా సంబోధించాడంటే ఎపోక్రిఫా అంటే దాని మీనింగ్ ఏంటంటే రహస్య రచనలు. అంటే అప్పటికే అయిపోయిందండి, ఎప్పటికీ జకర్యా గారి మలాకితో అయిపోయింది. మరి ఎవరు రాశారు అనే విషయం మీద మనకి క్లారిటీ లేదు. ఇవి ఎవరు చెబితే రాయబడింది? దేవుని మాటల్ని ఎవరు చెప్పారంటే కాలానుగుణంలో ప్రవక్తలు చెప్పారు, న్యాయాధిపతులు చెప్పారు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత కొత్త నిబంధనలో యేసు శిష్యులు చెప్పారు, యేసుక్రీస్తు చెప్పారు, తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణ పొంది వాళ్ళు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఎవరు చెప్పారు దీని గురించి క్లారిటీ మనకు లేదు. సో వీరు చెప్పే విషయాలు ఏంటంటే ఒక కొత్తగా 7 పుస్తకాలు ఆ కాలంలో రాయబడినాయి కాబట్టి వాళ్ళు ఉంచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే దీన్ని ఎవరైతే అనువాదించారో, మనకి పాత నిబంధనని అనువాదించినప్పుడు కూడా యూదుల గ్రంథాన్ని అనువాదించారు, కానీ మొట్టమొదటగా ఈ క్యాథలిక్ పాత నిబంధనని అనువాదించలేదు. తరువాత ఈ క్యాథలిక్స్ లో ఉన్న ఈ అపోక్రిఫాని అనువాదించడం జరిగింది. కానీ ముందుగా దేన్ని అనువాదించారంటే మామూలుగా ఏదైతే యూదులు పాత నిబంధన ఉందో అదే పాత నిబంధన అనువాదించడం జరిగింది. దేని నుంచి దేనికి? హిబ్రూలో నుంచి గ్రీకు, తర్వాత గ్రీక్ నుంచి లాటిన్ కి జరిగింది. ఈ జరిగిన క్రమంలో మొదటగా చేసింది ఏంటి? ఈ 39 పుస్తకాలని ట్రాన్స్లేట్ చేశారు. తర్వాత అప్పట్లో ఉన్న సంఘ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళకున్న దీన్ని కూడా చేయండి అంటే సేమ్ వ్యక్తి లాటిన్ కి ఏం చేస్తాడంటే దీన్ని కూడా చేస్తాడు. అతను కోట్ చేసింది ఏంటంటే దీన్ని రహస్య రచన కింద కోట్ చేసి ట్రాన్స్లేట్ చేశాడు, కానీ దీన్ని పాత నిబంధనలో పుస్తకం కింద యాక్సెప్ట్ చేయలేదు. ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి చేయలేదన్నమాట. సో ఇప్పుడు మరి మీరెందుకు దీన్ని రిజెక్ట్ చేస్తున్నారు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకు దీన్ని క్రైస్తవ లోకం దీన్ని రిజెక్ట్ చేసిందంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని ప్రత్యక్షత ఆగిపోయినప్పుడు రాయబడిన గ్రంథం ఇది.
దేవుని ప్రత్యక్షత అంటే దేవుని మాటలు ఆగిపోయిన సమయంలో రాయబడితే మరి ఎవరు చెప్పారు ఈ గ్రంథాన్ని? ఒకవేళ చరిత్ర గ్రంథంగా మీరు అప్పుడు ఏం జరిగినా ఆ చరిత్ర మాత్రమే రాసుకున్నామని అంటే అది చరిత్ర గ్రంథంగా ఉపయోగపడుతుంది కానీ దైవ గ్రంథంగా ఉపయోగపడదు. కాబట్టి దీన్ని మొదటి కారణం ఏంటంటే దీన్ని ఎవరు కూడా దేవుని చేత రాయబడిందని ఆ గ్రంథాలు చెప్పుకోలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ గ్రంథాల్లో ఇది యెహోవా సెలవిచ్చినదేమనగా అనే మాటలు ఆ గ్రంథంలో ఉండవు. అంటే దీని మీనింగ్ ఏంటంటే దీన్ని దేవుడు రాయించలేదని ఆ గ్రంథంలో చెప్పుకోలేదు వాళ్ళు. ఇక రెండోది ఏంటంటే ఇది రాసిన టైంలో ఏ ప్రవక్త కూడా లేడు. మనకి యెషయా గారు తెలుసు, ఆ కాలంలో యెషయా గ్రంథం రాయబడింది. ఆ కాలంలోనే మనకి మొదటి రాజుల్లోనూ కొన్ని సందర్భాలు కొన్ని వచనాలు కూడా రాయబడినట్టు మనకు తెలుసు. అక్కడ యెషయా గారు మనకు ఉన్నారు, దాని గురించి రిఫరెన్సెస్ గురించి మనకు అనుమానం లేదు. మరి ఇక్కడ మక్కాబీయుల గ్రంథం కానీ ఈ గ్రంథాలు కానీ ఎవరు రాశారు, ఏ ప్రవక్త రాశారు, ఆ ప్రవక్త పేరేంటి, మనకు ఏ ప్రవక్త కూడా రాలేదని వాళ్ళ దానిలోనే ఉన్నాయి. ఒకసారి ఆ రిఫరెన్స్ చూడగలిగితే మన దానిలో ఉండదు. మొదటి మక్కాబీయుల గ్రంథంలో 9వ అధ్యాయం 27వ వచనం, 2వ బారాకు గ్రంథం 85వ అధ్యాయం 3వ వచనం. దీనిలో వాళ్ళు స్పష్టంగా రాసిన పదం ఏంటంటే ప్రవక్తలు రావడం ఆగిపోయిందని వాళ్ళ గ్రంథంలోనే రాయబడింది. మరి ప్రవక్తలు రావడం ఆగిపోతే, దేవుని వాక్కు ఆగిపోతే ఈ మాటలు ఎవరివి? వాళ్ళ చరిత్రగా పోనీ ఏమైనా రాసుకున్నారంటే అనుకోవచ్చు, అది వాళ్ళ చరిత్ర గ్రంథంగా ఉపయోగపడుతుంది, అంతేగాని ఇది దైవ గ్రంథంగా ఉపయోగపడుతుంది. అందువల్ల దీన్ని దేవుని దైవ గ్రంథమైన పరిశుద్ధ లేఖనాల్లో చేర్చలేదు. కానీ వాళ్ళు ఇంకా ఇప్పటికీ దీన్ని ఏమంటారంటే ఇది దైవ పుస్తకంగా అనుకోవడానికి ఒక ఆనవాళ్ళు అనుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళ పుస్తకం ఏమవుతుంది, విభేదిస్తుంది. మొట్టమొదటిగా ఏంటంటే దేవుని ప్రేరణతో రాయబడిందని ఆ పుస్తకాల్లో రాయబడలేదు. రెండోది ఏంటంటే దీనిలో ఎవరన్నా ఏమైనా సూచిక క్రియలతో దీన్ని బలపరిచారా అంటే దాన్ని కూడా ఏమి బలపరచలేదు. ఎవరైనా తెలిసిన ప్రవక్త ఎవరైనా రాశారా? యెషయా గారు ఏమన్నా మక్కాబీయుల గ్రంథం రాశారంటే రాయలేదు. అలా తెలిసిన ప్రవక్తలు ఎవ్వరూ రాయలేదు. ఇంకా ఆ గ్రంథంలోనే ఏముందంటే ప్రవక్తలు పంపడం ఆగిపోయిన టైంలో ఈ రాయబడినాయి అని మనకుంది. అలాగే దేవుని సత్యాన్ని తప్పుగా ఉండకూడదు అనేది మనకి ఉన్న నియమం. ఏంటి, బైబిల్లో ఏ సందర్భం కూడా వేరే సందర్భంతో ఏమవకూడదు, విభేదించకూడదు. ఎందుకంటే మొత్తం అంతా సత్యం అన్నప్పుడు మొత్తం అంతా కరెక్ట్గానే ఉండాలి. కానీ ఈ క్యాథలిక్స్ లో ఉంచిన ఈ కొన్ని పుస్తకాల్లో కొన్ని రిఫరెన్సెస్ ఎలా ఉంటాయంటే, మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ గా మృతుల కొరకు ప్రార్థించండి అని ఉంటుంది. కానీ ఇంకో చోట ఏముంటుందంటే మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించలేరు అని ఉంటుంది. మరి ఈ రిఫరెన్స్ ఆ రిఫరెన్స్ రెండు చూసుకుంటే ఏది కరెక్ట్? అది ఆ పుస్తకం కరెక్టా, ఈ పుస్తకం కరెక్టా? అంటే దీనిలో ఏమి లేదంటే కన్సిస్టెన్సీ లేదు. అంటే అంతర్గతంగా ఒక లాజికల్ అనేది లేదని మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే యేసుక్రీస్తు దీని పేరు ఏదైతే ఉందో ఒక ఎపోక్రిఫా అనే ఇది ఉంది చూసారా, ఈ భాగాన్ని ఆయన ఆమోదించినట్టుగా మనకి ఎక్కడా కనిపించలేదు. కీర్తనల్ని ఆమోదించినట్టుగా మనకు లోకసవార్తల్లో కనిపించింది. యెషయా గ్రంథాలు ఈ ప్రవక్తల గ్రంథాన్ని ఆమోదించినట్టుగా మనకు అర్థమైంది. అలాగే ధర్మశాస్త్రాన్ని ఆమోదించినట్టుగా మనకి అర్థమైంది. కానీ ఈ ఎపోక్రిఫా అనే దీన్ని ఆమోదించినట్టుగా మనకి ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ ఆమోదించవలసింది వస్తే యేసుక్రీస్తే చెప్పేవాళ్ళు కదండి. అందుకే వాళ్ళు యేసుక్రీస్తునే సైడ్ చేసేస్తారు, అంతే కదండి. సో అలా అంటే యేసుక్రీస్తు కూడా ఈ ఎపోక్రిఫా ఎక్స్ట్రా బుక్స్ ని అప్పటికి ఎపోక్రిఫా అని వాడటము, ఇది ఒక బండిల్ గా ఉండడం, దీన్ని యూదులే యాక్సెప్ట్ చేయలేదు. ఇంకొక కారణం ఏంటంటే ఎవరికి ఇవ్వబడింది ధర్మశాస్త్రం? ఇజ్రాయేల్కి, యూదులకి ఇవ్వబడింది. ఆ యూదులే ఈ ధర్మశాస్త్రం ఈ ఎపోక్రిఫాని యాక్సెప్ట్ చేయలేదు. యేసుక్రీస్తు యాక్సెప్ట్ చేయలేదు, యూదులే యాక్సెప్ట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే కొత్త నిబంధన వాళ్ళకి సేమే మనకి సేమే. కొత్త నిబంధనలో ఏ రిఫరెన్స్ కూడా ఈ అపోక్రిఫా నుంచి వచ్చి కోట్ చేయలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఈ 7 పుస్తకాలు వీళ్ళు ఏదైతే ఎక్స్ట్రాగా పెట్టిన కొన్ని వచనాలు ఉన్నాయో ఇవి అవసరం లేవు. ఇవి మేబీ ఒకవేళ వాళ్ళలో ఎవరైనా చరిత్రని లిఖించారు అనుకుంటే చరిత్ర పుస్తకాల్లో ఉంచుకోవచ్చేమో కానీ దైవ గ్రంథంగా అనుకోవడానికి లేదు. ఒకటి మన బైబిల్ నుంచి తీసి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ పుస్తకంలోనే కొన్ని రిఫరెన్సెస్ ని విభేదిస్తున్నట్టుగా మనకు అర్థమైంది. ఇది క్యాథలిక్స్ బైబిల్కి మన బైబిల్కి ఉన్న డిఫరెన్స్. యూదులకు ఉన్న బైబిల్కి మన బైబిల్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా?
ఏ డిఫరెన్స్ లేదు. యూదుల బైబిల్ ఏంటంటే పాత నిబంధన మాత్రమే, మన బైబిల్ ఏంటంటే కొత్త నిబంధన పాత నిబంధన. మనకు ఒక పుస్తకం యాడ్ అయింది అంతే తప్ప వాళ్ళ పాత నిబంధన మన పాత నిబంధన సేమ్ టు సేమ్. అసలు ఒళ్ళు ఒక్క దానిలో కూడా అర్థము అటు ఇటు కానీ ఇటు అటు కానీ, మన దానిలో ఏదో ఒక వర్డ్ ఎక్స్ట్రా కానీ వాళ్ళ దానిలో ఏదో ఒక వర్డ్ ఎక్స్ట్రా కానీ లేదు. యూదులు అప్పటి నుంచి ఏదో వాడుతున్నారో మనకు కూడా పాత నిబంధన అదే వచ్చింది. ఇప్పటికి కూడా వాళ్ళు 24 పుస్తకాలు పాత నిబంధన ఏదైతే ఉందో దాన్ని వాడుతున్నారు. దానిలో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో మన 39 పుస్తకాల్లో కూడా ఉంది. విభజనలో పేర్లు పెట్టడంలో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు కానీ వచనాల్లో కానీ భావంలో కానీ అర్థంలో కానీ ఏ మాత్రం డిఫరెన్స్ లేదు. కానీ క్యాథలిక్స్ వాడే బైబిల్లో మాత్రం ఉన్న కొన్ని ఎక్స్ట్రా బుక్స్, పాత నిబంధనలో ఉన్న ఎక్స్ట్రా బుక్స్ మాత్రం అది దేవుని వల్ల కలిగినవి కావు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. సరే అండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని మేము అనేక ఆదివారాలుగా మేము నేర్చుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, అనేక ఆధారాలుగా మేము నేర్చుకుంటున్నాం. దానిలో ఒకటి ఏంటంటే ఈ బైబిల్ అనేది ఒక్క పుస్తకం మా దగ్గరికి ఎలా వచ్చింది. ఇదిగోండి పాత నిబంధన అయితే మీరు ఒక్క జనాంగం మధ్యలోనే రాయించారు కాబట్టి ఇదిగో కాలక్రమేణా మోషే దగ్గర నుంచి ప్రవక్తల దగ్గర నుంచి అలాగే దావీదు రాసిన కీర్తనల దగ్గర నుంచి అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి అది సమకూర్చుకుంటూ వచ్చి యేసు వచ్చే టయానికి అది ఒక పుస్తకంగా, ఒక సమకూర్చబడిన పుస్తకంగా మాకు అర్థమైందండి. ఆ తర్వాత యేసు దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఇదిగోండి కొత్త నిబంధనల పుస్తకాలు కూడా ఆ ఇన్ఫర్మేషన్ కోట్ చేయడం బట్టి ఇదిగోండి పాత నిబంధన ఒక పుస్తకంగా నిబద్ధత కలిగిన ఒక పుస్తకంగా మనం అనుకోవడానికి ఉంది తండ్రి. కానీ కొత్త నిబంధన మేము ఆలోచించినప్పుడు అనేకమైన దొంగ సువార్తలు లేకపోతే అబద్ధ సువార్తలు అప్పటికే వచ్చేసినాయి. మరి ఏది నిజమైన సువార్త అని నిగ్గు తేల్చడం కోసం ఆదిమ సంఘం ఎంతో తర్కించి శోధించి ఇదిగో ఏ పుస్తకాలైతే అపోస్తలుల వల్ల రాయబడినవో, ఏ పుస్తకాలైతే ఇదిగో కరెక్ట్ ఎవిడెన్సెస్ ఉన్నాయో, ఏ పుస్తకాలైతే ఇదిగోండి తండ్రి లాజికల్ గా మీ సత్యాలతో మీరు ముందు చెప్పిన సత్యాలతో విభేదించట్లేదో అలాంటి పుస్తకాలను మాత్రమే మీరు బైబిల్లో మేము ఆదిమ సంఘంలో అపోస్తలులు ఉన్న టైం నుంచి ఇంచుమించుగా ఒక 300 సంవత్సరాల్లో సమకూర్చడం జరిగింది తండ్రి. ఇదిగోండి తండ్రి, మీరు ప్రకటన గ్రంథంతో దీన్ని క్లోజ్ చేసి దీనిలో ఒకటి యాడ్ చేయకూడదు, ఒకటి ఇంకా తీసివేయకూడదు అని మీరు చెప్పిన దాన్ని బట్టి ఇదిగోండి తండ్రి ఇప్పటికీ ఆ 27 పుస్తకాలు మేము చదువుకుంటూ వస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, చెప్పుకోవడం కాదు కానీ బైబిల్ గొప్పతనం ఇంకా ఎంత చెప్పినా మాకు వస్తూ ఉంటుంది తండ్రి. కానీ దీన్ని మేము ఎంత బాగా చదవాలి అనేది మాకు విదితమే తండ్రి, మాకు తెలిసినదే. ఇది మేము అంత జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రతి దినము ఈ బైబిల్ని చదవాలని మేము అనుకుంటున్నాం తండ్రి. అందులో సహాయం అందించాలని ప్రతి వాళ్ళని ప్రేరేపించి ప్రతి వాళ్ళు ప్రతి దినము బైబిల్ చదివే ఒక మంచి అలవాటును మేమందరం అలవర్చుకోవడానికి సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.